హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్డ్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఒక 150 పాయింట్ల గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో ఎలా ఉండడానికి అంటే ప్రైస్ ఇంకా ఎంత ముందుకు వెళ్తుందని మనమైతే కొంచెం గెస్ చేయడానికి అయితే కష్టమైన పని. ఎందుకంటే సో ఆల్రెడీ 150 పాయింట్ల గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినప్పుడు ఇంకెంత దూరం వెళ్తుందో చెప్పలేము. సో అలాంటి సందర్భంలో మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవాలనుకున్నప్పుడు సిపిఆర్ విడ్త్ను కన్సిడర్ చేద్దాం. సిపిఆర్ విడ్త్ను కన్సిడర్ చేసినప్పుడు సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. ప్రీవియస్ డే హై అనేది R1కును అండ్ సిపిఆర్కి మధ్యలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనకు ఎనీ ఆపర్చునిటీ అంటే ఇనిషియల్ బయింగ్ దగ్గర కానీ R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ R3 దగ్గర కానీ మనకి ఏదైనా బై అంటే సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మనం దాని ప్రకారం అయితే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేద్దాం. సో మనకు ఇది ఓపెన్ అవడే R1, R2, R3 పైన ఓపెన్ కావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో సో మనం అంటే ఈ R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ సెల్ సైడ్ రిజెక్షన్స్ వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో మరి మనకు మిగిలిందలా ఒకటే ఆప్షన్, ఇంకేంటి? సో సిపిఆర్ విడ్త్ ప్రకారం సో ఇనిషియల్ బ్యాలెన్స్ హైలోను మార్క్ చేసుకుంటూ ఆ ఇనిషియల్ బ్యాలెన్స్ హైలో దగ్గర ఏదైనా మనకు సప్లై జోన్ కానీ ఏదైనా డిమాండ్ జోన్ కానీ ఉంటే దాని ప్రకారం అక్కడ బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో అలాంటి సినారియోకు ఇలాంటివి వచ్చినప్పుడు పర్టికులర్గా 1 అవర్ వరకు మనం వెయిట్ చేస్తాం. 1 అవర్ వరకు వెయిట్ చేస్తే సో 1 అవర్ వరకు ఇది ఈ క్యాండిల్, సో ఈ క్యాండిల్ వరకు మనం వెయిట్ చేసినట్టయితే హై అనేది ఇది అవుతుంది, లో అనేది ఇది అవుతుంది. సో పర్టికులర్గా మరి మనకు ఇక్కడ హై ఇది లో అన్నప్పుడు ఇక్కడ ఒక సప్లై జోన్ మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక సప్లై జోన్ అయితే మార్క్ చేసుకుందాం. అంటే పర్టికులర్గా ఎగ్జాక్ట్గా హై అనే అవసరం లేదు, ఎగ్జాక్ట్గా ఇలా బేస్ క్యాండిల్ ఇలాంటిది ఏమీ అవసరం లేదు. సో ఇలా విక్ నుంచి విక్కి అంటే ఈ ఇనిషియల్ బ్యాలెన్స్లో హైలో ఇలా విక్ నుంచి విక్ డ్రా చేసుకున్నప్పుడు సో మనకు ఇక్కడ ఒక జోన్ అయితే రావడం జరిగింది. సో పర్టికులర్గా ఇది ఇక్కడ సో దీనికైతే 1:2 టైమ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అంటే ఇక్కడ సెల్ సైడ్ లేటర్ పీరియడ్లో ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి అంటే ప్రైస్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరిగింది. సో మళ్ళీ తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ అయితే రావడం జరిగింది. సరే, అంటే ఇది సెల్లింగ్ సైడ్లో ఓకే వర్కౌట్ అయింది. బయింగ్ సైడ్లో చూద్దాం. బయింగ్ సైడ్లో చూసినప్పుడు సో ఇక్కడ బయింగ్ సైడ్లో ఇక్కడ మనం అంటే ఈ విక్స్ను మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ సందర్భంలో ఇక్కడ మనం తీసుకుంటే మన టార్గెట్ ఇది అచీవ్డ్. సో ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ వరకు రాలేదు, ఇక్కడ వరకు అయితే రాలేదు. సరే, లేటర్ పీరియడ్లో కొంచెం దాన్ని బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఇక్కడ వరకు రాకుండా మళ్ళీ ఈ డిమాండ్ జోన్ మార్క్ చేసుకుంటే ఇది ఒక డిమాండ్ జోన్ అవుతుంది కదా. సో ఇక్కడ ఒక డిమాండ్ జోన్ మార్క్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ వరకు అయితే ఇది వెయిట్ 1 సెకండ్. సో మళ్ళీ ఇక్కడ వరకు అయితే రావడం అయితే జరిగింది. అంటే ఈ జోన్ కాకుండా ఇప్పుడు ఈ జోన్ అయితే వర్కౌట్ అయితే కావడం అయితే జరిగింది. అంటే ఇలాంటి ఈ పర్టికులర్గా ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మాత్రం ఇలాంటి స్ట్రాటజీ వర్కౌట్ కావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పర్టికులర్గా ఇలా వైడ్ సిపిఆర్ వచ్చినప్పుడు మాత్రం. ఇక కెమెరాల ఇండికేటర్ ప్రకారం నో ట్రేడ్, ఎందుకంటే ప్రైస్ అనేది H5 పైన ఓపెన్ కావడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో నో ట్రేడ్. ఇక సప్లై డిమాండ్ ట్రేడింగ్ జోన్స్ ఒకసారి మార్క్ చేసుకుంటే సో వాటి ప్రకారం కూడా ఐ థింక్ నో ట్రేడ్, ఎందుకంటే ఆల్రెడీ మనం జోన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం జోన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ప్రైస్ అనేది ఈ లెవెల్కి అయితే రాలేదు కాబట్టి సో మన సప్లై డిమాండ్ జోన్స్ ప్రకారం కూడా ఈరోజు నో ట్రేడ్. రేపటి రోజున పాసిబుల్ డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే సో ఇక్కడ ఇది ఆల్రెడీ ఇందాక మనం డ్రా చేసిన జోను. సో ఈ 15 మినిట్స్లో కూడా ఇదే జోన్ ఉంది, బట్ ఇది ఆల్రెడీ 1 టైం టెస్టెడ్, ఇంకొకసారి కూడా టెస్ట్ చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి ఉంచండి. మేబీ రేపు ఏమైనా ఇక్కడ రిజెక్షన్స్ వస్తే అంటే ఇక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మనం
ఈ 21 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఇక సప్లై జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే వన్ సెకండ్, ఈ జోన్ కన్సిడర్ చేయండి సప్లై జోన్లో. ఇక అంటే ఇవి దగ్గరనే ఉన్నాయి కాబట్టి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి ట్రేడ్ తీసుకుంటే మనకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ గ్యాప్ ఏరియా ఉన్నది చూడండి, ఈ గ్యాప్ ఏరియా కూడా మొత్తం మనకు ఒక జోన్ లాగా యాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ జోన్ కూడా మీరు మార్క్ చేసుకోండి. బట్ ఇది మోర్ దెన్ 150 పాయింట్స్ పైన ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం బెస్ట్. అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకుంటే మనకు ఇంకా బెటర్ అయితే ఉంటుంది. ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 19,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,600 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,800 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో ఓవరాల్గా సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ వెళ్ళిపోయింది. అంటే కాబట్టి 19,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ లాంగ్ బిల్డప్ జరిగింది. లాంగ్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది 18,300. ఇంకొక సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 18,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. అంటే నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఒకే సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 18,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినట్టయితే షార్ట్ బిల్డప్ జరిగింది, పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే మనకు ప్రైస్ అనేది అది క్లౌడ్ పైన అండ్ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ పైన ఉన్నది. ఫ్యూచర్ కుమో రైజింగ్ అవుతూ ఉంది, స్టిల్ ఇట్ ఈస్ రైజింగ్. కాబట్టి ఇంకా కొత్త హైస్ ఫామ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మనం డైలీ చెప్తున్నాం కొత్త హైస్ ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది, కొత్త హైస్ ఫామ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. సో అలానే జరుగుతుంది. ఇది ఇలా స్టిల్ రైజింగ్ అవుతున్నంతసేపు మనం ఈ ఫ్యూచర్ కుమో అండ్ కన్వర్జేషన్ అండ్ బేస్ లైన్ రైజింగ్ అవుతున్నంతసేపు మనం కొత్త హైస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక సర్టెన్ లెవెల్ ప్రైస్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి సో మనం ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఇలా గ్యాప్ అప్లు వచ్చినప్పుడు ఇందాక వైడ్ సిపిఆర్ వస్తే మాత్రం మనం ఇనిషియల్ బ్యాలెన్స్ స్ట్రాటజీని యూజ్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్లౌడ్ ప్రకారం అయితే డెఫినెట్గా బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఇవాళటి లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్ కావాలి, ఆ తర్వాత ఇంకొక గ్యాపు, ఆ తర్వాత ఈ కన్వర్జేషన్ లైన్ వరకు వస్తుంది. సో కాబట్టి సో నెక్స్ట్ మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది 500. ఇంకా అది ఇక్కడ ఇది 300 అట్లా ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ 300 అవుతుంది. ఇంకా అది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ 1,800, 100 దాకా 18,100 దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ లెవెల్స్ను మీరు మార్క్ చేసుకోండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ కూడా కంప్లీట్గా బుల్లిష్నెస్ ఉన్నది. బట్ ఇక్కడ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది, ఇక్కడ స్పాన్ బి అనేది ఫ్లాట్గా ఉంది. ఒకవేళ రేపు గ్యాప్ అప్లో ఓపెన్ కాకపోతే ప్రైజెస్ అనేది సమ్వాట్ కన్సాలిడేషన్ అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ లో బ్రేక్అవుట్ అయితే, ఈ లో అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు అయితే వస్తుంది, 18,200 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ మనకు ఇంపార్టెంట్. సో ప్రైస్ అనేది దీనిపైన ఉంటే మాత్రం బుల్లిష్ ఉంటుంది, దీని కిందికి వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని ఒక్కసారి మార్క్ చేసుకోండి. సో ఓవరాల్గా బుల్లిష్, బట్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మాత్రం పర్టికులర్గా మీరు 1 అవర్ చార్ట్ని చూసుకుంటూ ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం లెవెల్స్ మార్క్ చేసుకోండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లోనైతే ఉంటారు.
ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సేమ్ సినారియో ఉంది ఇక్కడ కూడా. సో నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది హయ్యర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం అయితే జరిగింది. సో నియర్లీ 350 పాయింట్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఎలాంటి ట్రేడ్ తీసుకుంటాం? సో ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ విడ్త్ అనేది వైడ్గా ఉండడం జరిగింది. ప్రీవియస్ డే హై అనేది R1కును సిపిఆర్కి మధ్యలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మనం ఒకవేళ R1 దగ్గర రిజెక్షన్ కానీ R2 దగ్గర రిజెక్షన్ కానీ ఈ రెండూ కాకపోతే, అంటే ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ దగ్గర రిజెక్షన్స్ కాకపోతే నెక్స్ట్ మనం ఇనిషియల్ బ్యాలెన్స్ హైలోని మార్క్ చేసుకుంటూ ట్రేడ్ అయితే తీసుకుంటాం. సో ఇక్కడ ఎలాంటి రిజెక్షన్ క్యాండిల్ రాలేదు. సో ఇక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది దీనిపైన. సో ఇది సెల్లింగ్ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్. సో టార్గెట్ ఏదవుతుంది? ఇది అవుతుంది అచీవ్డ్, టార్గెట్ అచీవ్డ్. సో అంటే ఒకటి వర్కౌట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం ఈ స్ట్రాటజీని వర్కౌట్ చేద్దాం, మనం డిస్కషన్ చేసేది. సో దాని ప్రకారం ఇనిషియల్ బ్యాలెన్స్ లో ఇది అవుతుంది, అంతే కదా? 1 సెకండ్. సో ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ లో అవుతుంది, ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ లో అవుతుంది, ఇది ఇనిషియల్ బ్యాలెన్స్ హై అవుతుంది. సో మనం ఏం చేయాలి? ఈ ఇనిషియల్ బ్యాలెన్స్ లో దగ్గర డిమాండ్ జోను డ్రా చేయాలి. సో డిమాండ్ జోన్ అనేది డ్రా చేస్తే, సో మన యొక్క డిమాండ్ జోన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ కొన్ని క్యాండిల్స్ స్లైట్గా విక్లు ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఆ విక్లను యాడ్ చేయడం జరిగింది, విక్ టు విక్ అనేది. సో చూడండి, నెక్స్ట్ ఈ డిమాండ్ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ప్రైస్ ఎగ్జాక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. మనం ఒక 60 పాయింట్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఉంది. సో మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ తీసుకున్నా కూడా ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. దీనికి 2 టైమ్స్ రాకపోయినా కూడా 1.15 1:1.5 అయితే టైమ్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇక ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినప్పుడు ఇది మన యొక్క జోన్ ఇది. సో ఇక్కడ కూడా ఈ ఇనిషియల్ బ్యాలెన్స్ హైకి వచ్చినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి తీసుకున్నా పర్లేదు. సో కొంచెం స్టాప్ లాస్ ఎక్కువ తీసుకుంటే కూడా వర్కౌట్ కావడానికి అవకాశం అయితే ఉన్నాయి చూడండి. సో ఈజీగా ట్రేడ్ అయితే రావడం అయితే, అంటే మన టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. పర్టికులర్గా ఇలాంటి సిపిఆర్ విడ్త్ హై వచ్చినప్పుడు, ఎబోవ్ యావరేజ్ కంటే పైన ఉన్నప్పుడు ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే. ఇక క్యామరీల ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. ఈ సందర్భంలో H4 బ్రేక్అవుట్ అయితే మనం బై సైడ్ వెళ్తాం. సో ఇక్కడ బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. సో రివార్డ్ అనేది ఇంత ఉంటుంది, బట్ ఇది ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు కాబట్టి నో ట్రేడ్ ఈ సందర్భంలో. నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ ప్రైస్ అనేది ఈ లెవెల్కి అయితే రావడం అయితే జరిగింది, మళ్ళీ రెండోసారి దీన్ని బ్రేక్ చేయడం అయితే జరిగింది. కాబట్టి అప్పుడు ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది వాస్తవంగా. సో అప్పుడు దీని ఆర్ఆర్ పోల్చుకున్నప్పుడు దీని ఆర్ఆర్ కంటే బెస్ట్ ఉంది. సో ఫస్ట్ ఆర్ఆర్ కంటే ఈ ఆర్ఆర్ అనేది మనకు ఫేవర్గా ఉన్నది. బట్ అన్ఫార్చునేట్లీ ప్రైస్ అయితే ఇంత దూరం అయితే వెళ్ళలేదు. సో మినిమం 1:1.5 అయితే రావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఇక్కడ అంటే స్టాప్ లాస్ కూడా హిట్ అయితే ఏమీ కాలేదు. సో కొంచెం లాస్లోనైతే క్లోజ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఈ రెండు జోన్స్ని అయితే కన్సిడర్ చేయండి. ఇది సప్లై జోన్. సో ఇక్కడ పైన ఈ సప్లై జోన్ అండ్ ఇది డిమాండ్ జోన్. ఇది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇందాక మనం డ్రా చేసింది ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇక్కడికైతే రావడం జరిగింది. సో రెండోసారి కూడా రావడానికి అయితే అవకాశం అయితే ఉంది, ఆల్రెడీ వచ్చింది. బట్ ఎనీ కన్ఫర్మేషన్ క్యాండిల్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ కూడా మనకు ఒక జోన్ లాగా యాక్ట్ అవుతుంది. సో కాబట్టి ఈ జోన్ కూడా మార్క్ చేసుకోండి. వీలైతే ఇక్కడ కన్ఫర్మేషన్ క్యాండిల్స్ తోటి ట్రేడ్ తీసుకుందాం. బట్ స్టాప్ లాస్ అనేది 350 పాయింట్స్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే ఈ జోన్లో ట్రేడ్ చేయకపోవడం ఉత్తమం నా అభిప్రాయం. అంటే ఈ 350 పాయింట్స్ స్టాప్ లాస్ బేర్ చేసే బదులు ఆ ట్రేడ్ చేయకపోవడం అనేది బెటర్ సజెషన్, నా సజెషన్. సో అందుకే ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. ఈ రెండు జోన్స్ మధ్య వచ్చినప్పుడు మనం కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకుందాం. ఆప్షన్ చైన్ ఆర్డర్ని పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బ్యాంక్ నిఫ్టీలో
40,000 దగ్గర ఉన్నది. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 41,000 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ వచ్చేసి 42 దగ్గర ఉండడం అయితే జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఒకే రోజు సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి 41,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా చూద్దాం. ఇక ఓవరాల్ ట్రెండ్ మనం గమనించినట్టయితే ఇక్కడ వరకు లాంగ్ బిల్డప్ ఉంది, ఇక్కడ వరకు షార్ట్ బిల్డప్ ఉంది. కాబట్టి పుట్ సైడ్ డేటాను అయితే కన్సిడర్ చేద్దాం. ఇక పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 38,000 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 39 దగ్గర ఉంది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 37 దగ్గర ఉండడం జరిగింది. అంటే బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. సో కాబట్టి ఈ లెవెల్ 38,000 అనే మన లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినట్టయితే పుట్ సైడ్ అనేది షార్ట్ బిల్డప్ జరిగింది. పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే రేపటి రోజున పాజిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎనీహా ఒకసారి రిచ్ బుక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం. రిచ్ బుక్ ఇండికేటర్ ప్రకారం కూడా సేమ్ నిఫ్టీ సినారియోని ఇక్కడ కూడా మనకు షో చేస్తున్నది. ఫ్యూచర్ కుమ్మో రైజింగ్ అవుతూ ఉంది, ఇవి రెండు కూడా రైజింగ్ అవుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ కొత్త హై ఫామ్ చేసుకుంటూ ఇలా ఇది చూడండి, నిన్న కూడా డిస్కషన్ చేసినాం మనం. కొత్త హై గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పాము. సో అలానే రావడం జరిగింది. మేబీ రేపటి రోజున కూడా ఒక గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి డౌన్ సైడ్ రావచ్చు. లేదు అంటే ఇలానే ఒక మార్బోజు క్యాండిల్ అంటే గీ క్యాండిల్ లాగా మనకు మార్బోజు క్యాండిల్ వస్తే మాత్రం ఇది స్ట్రాంగ్ మనకు ఒక డిమాండ్ జోన్ అయితే యాక్టివ్ అయితే డిమాండ్ జోన్గా మారుతుంది. ఎనీహౌ ఈ అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం అయితే మనకు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో ఒక్కవేళ మనం స్టాప్ లాస్ ఏంటంటే ఈ లోని స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ లో బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ గ్యాప్ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇందాక మనం డిస్కషన్ చేసిన 350 పాయింట్స్ ఫిల్లింగ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేకపోతే ఇక్కడ లేదా ఇంకా ముందుకు వెళ్ళడానికే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరిగే క్రమంలో మన బయింగ్ ఎంట్రీ అనేది ఇక్కడ ఉంటే బెటర్ సజెషన్. నా సజెషన్ అయితే ఇక్కడ ఉంటే బెటర్ సజెషన్. అట్లీస్ట్ ఈ వీక్ పైన ఉంటే మనకు మంచి ఆర్ఆర్ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే అవర్లీ టైం ఫ్రేమ్లో కూడా మనకు ఓవరాల్గా బులిష్నెస్ ఉన్నది. కంప్లీట్గా క్లౌడ్ ఫ్యూచర్ కుమో బులిష్లు ఉన్నది. ఇవి రెండింటిపైన ప్రైస్ ఉన్నది కాబట్టి డెఫినెట్గా బులిష్ ఉండడానికే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ స్పాన్ బి ఫ్లాట్గా ఉన్నది అండ్ బేస్ లైన్ ఫ్లాట్గా ఉన్నది. చూడండి ప్రైజెస్ అనేవి విత్ ఇన్ ద కన్సాలిడేషన్ రేంజ్లోనే మూవ్ అవ్వడం అయితే జరిగినది. సో ఇన్ కేస్ ఇది ఇలానే కంటిన్యూ అయితే రేపటి రోజున కూడా ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నవి. ఈ కన్వర్జేషన్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయితే ఈ 39,534 అనే లెవెల్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ వరకు రావడానికి అవకాశం అయితే ఉన్నది. 39,077 అంటే నియర్లీ 39,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. మనకు పుట్ సైడ్లో డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ సపోర్టు ఈ 39,000 వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇన్ కేస్ ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అది నియర్లీ 38,000 వరకు అయితే ఉన్నది. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకుంటూ జాగ్రత్తగా ట్రేడ్ అయితే చేయండి. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర కొనసాగుతున్నాయి కాబట్టి మేబీ ఎప్పుడైనా రిజెక్షన్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కొంచెం కాన్షియస్గా ఉంటే మనకు బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. అలాగే ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.